క్షణికానందం కోసం 12 సంవత్సరాల నుంచి తాపత్రయపడుతున్నాడు. అనుకోని ఘటనలో ఇద్దరి మధ్య గొడవ ఏర్పడింది. మేడిపల్లి గ్రామానికి చెందిన ఆనంద్ హత్య గావించబడ్డాడు. మనం మేడిపల్లి తండాలో ఉన్న ఇక్కడ చూడొచ్చు. ఈ గ్రామానికి సంబంధించిన పూర్తి స్థాయిలో గ్రామస్తులందరూ ఇబ్బందులు పడుతున్న పరిస్థితి. ఇంట్లో కుటుంబ సభ్యులైతే కన్నీరు మున్నీరుగా విలిపిస్తున్న పరిస్థితి నెలకొంది. వర్ణి మండలం పొట్టిగుట్టకు చెందిన, అదేవిధంగా చెందూరు మండలం మేడిపల్లి తాండాకు చెందిన ఆనందులు గత 12 సంవత్సరాలుగా సహజీవనం చేస్తున్నారు. సహజీవనం చేస్తున్న నేపథ్యంలో ఒకసారిగా వారిద్దరి మధ్య గొడవకు దారితీసింది. ఆ గొడవకు దారితీసిన నేపథ్యంలో ఆనంద్ మోదీ చంపిన పరిస్థితి నెలకొంది. అందులో భాగంగానే పారతో చంపిన నేపథ్యంలో అక్కడే మృతి చెందింది. మృతితో ఆ కుటుంబ సభ్యులు కోపోద్రిక్తులు అయ్యారు. ఆనంద్ను అక్కడికక్కడే కర్రలతో కొట్టి చంపిన పరిస్థితి నెలకొంది. ఏదైతే 12 సంవత్సరాల క్రితం ఆనంద్కు వారి భార్యకు పెళ్ళైంది. కుటుంబం అంతా సవ్యంగా సాగుతుంది అనుకున్నారు. ఆ ఆనంద్కు పిల్లలు లేకపోవడంతో మరో పెళ్లి చేసుకోవాలని చెప్పి భార్య చెప్పిన నేపథ్యంలో అయినప్పటికీ కూడా వినకపోవడంతో 12 సంవత్సరాలుగా సంబంధం ఉన్న నేపథ్యంలో ఆమె ఎన్నిసార్లు చెప్పినా వినకపోవడంతో తన ఆస్తినంతా దారదత్తం చేశాడు కవితకు అని చెప్పి కుటుంబ సభ్యులు ఆరోపణ చేస్తున్న పరిస్థితులు ఉన్నాయి. మొత్తానికి ఈ ఘటనతో గ్రామంలో తీవ్ర విషాద ఛాయలైతే అమలుకున్నాయి. ఈ ఘటన వల్ల ఏదైతే కుటుంబం అంతా అనాథలైంది. తన ఉన్న ఆస్తి అంతా దారదత్తం చేశాడు. మా కుటుంబంలో ఆనంద్ లేకపోవడం బాధాకరం. ఏదేమైనప్పటికీ మా ఆస్తి అంతా పోయినా కానీ ఆనంద్ బతికుంటాడు అనుకున్నాం. కానీ ఈ ఘటన వల్ల ఆనంద్ను కొట్టి చంపడంతో మేమందరం కూడా అనాథలమయ్యని చెప్పి కుటుంబ సభ్యులు చెప్తున్నారు. ఆనంద్కు తల్లిదండ్రులు చిన్నప్పుడే చనిపోవడంతో ఆనంద్తో పాటు ఒక అన్న ఉంటాడని చెప్పి కుటుంబ సభ్యులు చెప్తున్నారు. అందులో భాగంగానే ఆనంద్కు ఉన్న భూమి బంగారం అంతా కూడా దారదత్తం చేశాడు. అప్పుడు సహజీవనం చేస్తున్నాడు. ఆమెకు ఇల్లు కట్టించాడు. మా దగ్గర ఏం లేదు, మాకు అప్పు మిగిల్చిపోయాడని చెప్పి కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్న పరిస్థితి నెలకొంది. ఏదేమైనప్పటికీ సహజీవనం ఒక 3 కుటుంబాలను అతలాకుతలం చేసింది. ఎందుకంటే ఈ మేడిపల్లి తాండాలకు సంబంధించిన ఆనంద్ వారి కుటుంబంలో విషాద ఛాయలు నింపాడు. ఆనంద్ లేకపోవడం ఆ కుటుంబానికి భారంగా మారిందనే చెప్పచ్చు. ఆ కుటుంబం అంతా కూడా చిన్నభిన్నం అవుతున్న పరిస్థితి. ఎందుకంటే తన భూమిని అమ్ముకున్నాడు, ఎవరికి ఏం లేకుండా చేశాడని చెప్పి కుటుంబ సభ్యులు వాపోతున్న పరిస్థితులు. ఏదేమైనా సహజీవనం పేరుతో సాగే ఈ అక్రమ సంబంధం పూర్తి స్థాయిలో అందరి ప్రాణాలను మీదికి తెచ్చింది. ప్రాణాపాయం మీదకి 2 ప్రాణాలు అయితే తీసుకున్న పరిస్థితి నెలకొంది. కుటుంబాలన్నీ కూడా చిన్నభిన్నం చేసిన పరిస్థితులు ఉన్నాయి. చిన్న కుటుంబం, చింతలేని కుటుంబం, వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు గిరిజన తండాలో ఆనంద్ అనే కుటుంబ సభ్యులు. అనుకోని ఘటనలో హత్యకు గురయ్యాడు ఆనంద్. అసలు ఏం జరిగిందనే అంశానికి సంబంధించి కుటుంబ సభ్యులను అయితే అడిగి తెలుసుకునే అయితే ప్రయత్నం చేద్దాం. కన్నీరు మున్నీరుగా విలిపిస్తున్న పరిస్థితి ఉంది. చూడొచ్చు, కుటుంబ సభ్యులంతా కూడా ఏకతాటిగా కన్నీరు మున్నీరు విలిపిస్తున్నారు. వారి ఆనంద్ మా మధ్యలో లేడనే బాధ తట్టుకోలేని పరిస్థితిలో అందరూ కన్నీరు మున్నీరుగా విలిపిస్తున్న పరిస్థితి. అసలు ఏం జరిగింది, ఆనంద్కు అసలు ఎందుకు హత్యకు గురయ్యాడనే దానికి సంబంధించి ఆ కుటుంబ సభ్యులందరినీ అయితే పలకరించే ప్రయత్నం అయితే చేద్దాం. దీనికి అంతటికి సంబంధించి ఆనంద్ మృతి వీళ్ళందరికీ అసలు తీరని లోటుగా ఉంది. వీళ్ళకి అందరికి సంబంధించి ప్రధానంగా అయితే వీళ్ళందరినీ అయితే అడిగి తెలుసుకుందాం. వారి ఏం జరిగింది అనే అంశానికి సంబంధించి ముందుగా ఆనంద్ భార్య ఉంది, ఆ భార్యను అయితే అడిగి తెలుసుకుందాం. దీనికి అందరికి సంబంధించి ఆనంద్ భార్యను అయితే అడుగుదాం. అమ్మ, ఏం జరిగింది, ఏమైంది మీ ఆనంద్? రోజు గొడవలనే పడతాడు. ఎట్లా అంటే అటే వెళ్తాడు. ఒక దానితోటి తిరిగిండు. దానికోసమే దానికి చంపేసి ఈయన చనిపోయిండు. వేరే వాళ్ళు నా మీద నిందలు మోసిండ్రు. అదంతా చెవుల్లో నింపుకొని నా భార్య వేరే వాళ్ళ భార్య అయిపోయింది, నేను వేరే వాళ్ళతోటి ఉండాలని ఆయన ఉన్నాడు. ఉన్నారు రోజులు. ఆమె ఏమందో ఏమో 2 కొట్టేసుకున్నారు, చచ్చిపోయిండ్రు 2. వేరే వాళ్ళ మీద నిందలు నా మీద మోసిండ్రు. నా మొగుడు పేరు నాకు మాత్రం లేదు, వేరే వాళ్ళ పేరు నా పేరు. తల్లిదండ్రులు ఉన్నారు, వారు కన్నీరు మున్నీరు విలిపిస్తున్నారు. వీళ్ళని అడుగుదాం. అమ్మ, చెప్పండి, అసలు ఏం జరిగింది? అసలు ఆనంద్కి సంబంధించి అసలు ఎప్పుడు వ్యవసాయం చేసుకుంటూ దానికి సంబంధించి అమ్మ చెప్పండి, ఏమైంది? వీళ్ళు వేరే పడ్డాడు. అయితే సమాధానం పిల్లలు లేరు, ఏమి లేరు.
వాళ్ళు ఇద్దరు మంచిగా ఉండి మంచిగా తింటున్నారు, మంచిగా ఉన్నారు. వేరే వాళ్ళతోటి ఉండి సమాధానం ఏం చెప్పేకొచ్చిండు అన్ని ఏం పైసలు ఉండకొచ్చింది, పిల్లలకి మంచిగా చూడకొచ్చింది. అమ్మాయికి అటే ఉంటాడు, వస్తాడు పోతాడు, అటే ఉంటాడు. దాన్ని ఏమో మొగలేదు అమ్మాయిది, అది కలుసుకొని ఇద్దరు ఏమైనా అటే ఉంటాడు. అదేమున్నది నా భార్య అని అనేస్తున్నాడు. ఎన్నే ఉన్నది అమ్మాయి, ఇక ఊళ్ళో దగ్గర ఉన్నది అమ్మాయి. మొగడు సరిపోయిండు, తల్లిదండ్రి ఇంటికాడ ఉన్నాడు వాడు. అమ్మాయి ఇల్లేడు ఉన్నాడు. ఇక మన పొలం పోతాడు, పని చేస్తాడు అని అన్నీ చేసుకుంటా పరిచయం అయింది. వాళ్ళతోటే ఉంటుంది ఎక్కువ. ఈ అమ్మాయితోటి ఏం లేదు. భూమి అమ్మేసిండు, దానికే పెట్టేసిండు. అన్ని చేసి ఏ పని చేసేటి అన్ని పొలం అన్ని డబ్బులు అంతా దానికే సంపాదించింది. అమ్మాయికి ఏమి చెప్పకండి. అమ్మాయి ఏదైనా అంటే అమ్మాయితోనే కొట్లాడుతుంది, అమ్మాయితోనే కొట్లాడుతుంది. ఇంత ఉన్నాడు కానీ ఏమి లేదు దానికి. పిల్లలు అది సంపాదించి దానికే పెట్టేసింది అనుకో, అదే పెట్టేసింది. అమ్మాయికి ఏమీ లేదు. అచ్చుడు ఏమైనా చెప్తే కొట్టుడు తిట్టుడు గింతే ఉంటాడు అని అటే ఉంటాడు ఎక్కువ. ఎట్లా గొడవ అయిందో తెలియదు. నిన్న మాత్రము ఇక్కడ ఫంక్షన్ ఉండే, ఫంక్షన్ తిన్నాడు, చేసిండు, ఎవరికి ఏం చెప్పలేదు. అనుకోకుండానే ఫోన్ చేసింది, నేను వెళ్ళాలని ఇంటికి వెళ్ళిండు. ఇక వాళ్ళు ఏం గొడవ పడ్డారో ఏమో తెలియదు. ఇక పిల్లకు కొట్టిండ్రు అన్నారు. వాళ్ళు ఏం మాట్లాడుకున్నారో మనకు తెలియదు, మనం చూడలే. కానీ ఇక ఆ పిల్లకి కొట్టినాక ఈ పిల్లగాడికి కొట్టిండ్రట. అంటే గత కొన్ని రోజుల నుంచి వాళ్ళిద్దరు మాటలు లేవని 10 సంవత్సరమే వాళ్ళు అట్లా ఉండబట్టి. ఆ పిల్ల ఆమెకు కూడా భర్త లేడు, ఒక బిడ్డే ఉంది. దాని తర్వాత ఏంటంటే మంచి మాట అయింది తమ్ముడు, మంచి మాట అయ్యి మంచిగానే జరిగింది. మంచి ఇల్లు కట్టించిండు, ఈడ ఉన్న పొలం కూడా అమ్మేసిండు, అప్పుల పాలైండు. ఫుల్ అప్పు ఉంది ఆ పిల్లగాడికి కూడా. తల్లి తండ్రి కూడా లేడు ఆ పిల్లగాడికి. ఈ భార్య భర్తలు ఇద్దరే, పిల్లలు కూడా లేరు. 12 సంవత్సరం అయింది పెళ్ళి అయ్యి. పెళ్ళి అయింది. ఇక ఈ పిల్ల కూడా అన్నది, నువ్వు పెళ్ళి చేసుకో, మనకు పిల్లలు కావాలా అన్నది. నేను చేసుకోను అన్నాడు. ఈ పిల్ల కూడా అన్నది, నువ్వు పెళ్లి చేసుకో, మన ఇంటికి బిడ్డ అన్న కొడుకు అన్న ఉంటాడు, మన ఇంటి మంచిగా ఉంటుంది, దీపం వెలిగేతానికి ఉండాలి కదా అని అన్నది. పిల్ల మాట వినలేదు. మంచి మాట ఆడ జరిగినాడు, మంచిగానే తిన్నారు. మళ్ళీ మధ్యలో ఏం జరిగిందో తెలియలేదు తమ్ముడు. ఆ తర్వాత నిన్న ఏం గొడవ అయిందో ఇట్లా జరిగింది పరిస్థితి. ఉన్న ఆస్తి అంతా అటే దోసిపెట్టాడు. ఉన్నంత ఆస్తి అంటే అటే దోసిపెట్టి 7 ఎకరాల భూమి అమ్మిండు బేట. ఇప్పుడు ఏం లేదు. ఇల్లు కట్టించినారు, మొత్తం పొలం అమ్మేసి కూడా అట్టే పెట్టినారు. మొత్తానికి ఏం లేదు. ఇక్కడ ఒక భార్యనే ఉన్నది, అట్టే పైసలు కూడా అట్టే పంపేసినారు. మొత్తానికి బంగారం అన్ని అమ్మకే పెట్టింది. మొత్తానికి ఇక్కడ ఏం పెట్టలే, ఈ భార్య మీద ఏం లేదు, మొత్తం ఆడికే ఇచ్చేసినారు మొత్తానికి. ఇంకా నిన్న గొడవ అయింది, ఇద్దరిది గొడవ అయింది. ఆమెకు కూడా చంపేసినారు, నన్ను తమ్ముడికి కూడా చంపేసినారు, అన్నకు వాళ్ళే చంపేసినారు అంతే. ఇక ఏం మాట లేదు. ఇక్కడ ఒక ఇల్లు ఉన్నది, ఇల్లు తీసుకుపోతే తీసుకుపోండి, ఏం లేదు. ఇక్కడ బాధ ఏం లేదు. మొత్తానికి చూడొచ్చు, కుటుంబ సభ్యులైతే అందరూ కన్నీరు మున్నీరుగా విలిపిస్తున్న పరిస్థితి. మా కొడుకు, మా అన్న, మా తమ్ముడు ఇక్కడ మాతో ఉండేవాడు. ఒక భార్య మాత్రం ఇక్కడ ఉంది. మాకు సంబంధించిన 7 ఎకరాల భూమి కూడా మొత్తం అమ్మి ఆమెకే పెట్టాడు. అక్రమ సంబంధం నేపథ్యంలో ఇక్కడ మేము అంది కలిసి ఉండాలని అనుకున్నాం, కానీ మాకు తెలియకుండానే మా భూమి అంతా కూడా వారికి దోచిపెట్టాడు. అయినా అనుకోని ఘటనలో వాళ్ళిద్దరి మధ్య ఏం గొడవ జరిగిందేమో కానీ మా ఆనందును కొట్టి చంపారని చెప్పి బంధువులు ఆరోపిస్తున్నారు. అక్రమ సంబంధం 2 కుటుంబాలను సర్వనాశనం చేసింది. మేడిపల్లి తాండాకు చెందిన ఆనంద్ 36 సంవత్సరాల వయసు గల వ్యక్తి. ఆయనకు అన్నతో పాటు భార్య కూడా ఉంది. అన్నకు 2 పిల్లలు. అదేవిధంగా ఇద్దరికి వేరువేరు జీవితాలు. ఆ భూమి కూడా తల్లిదండ్రులు పంచిచ్చారు. ఆనంద్ చిన్నతనంలోనే కుటుంబ సభ్యులు తల్లిదండ్రులు చనిపోయిన పరిస్థితి ఉంది. ఆనంద్కు ఒక భార్య ఉంది. కానీ ఆనంద్తో పరిచయం ఏర్పడిన స్వగ్రామం పొట్టిగుట్ట తాండా. మనం పొట్టిగుట్ట తాండాలో ఉన్నాం. ఇక్కడ తాండాకు సంబంధించిన చూడొచ్చు బోర్డు. ఏదైతే అక్రమ సంబంధం నేపథ్యంలో సహజీవనం చేస్తున్నాడు ఆనంద్. గత 12 ఏళ్ల క్రితం మేడిపల్లి తాండాకు చెందిన ఆనంద్తో పరిచయం ఏర్పడింది. ఆ ఆనంద్
ఏదైతే ఇద్దరిది మేడిపల్లిలో గత 12 ఏళ్ల క్రితం కవితకు పెళ్లి జరిగింది. అక్కడ ఆ పెళ్లి జరిగిన నేపథ్యంలో కవిత భర్త 12 ఏళ్ల క్రితం చనిపోయాడు. భర్త చనిపోయిన నేపథ్యంలో ఆనంద్తో పరిచయం ఏర్పడింది. ఇద్దరిది ఒకే గ్రామం కావడంతో ఆ గ్రామంలో ఇద్దరిది ఒకే ఊరు కావడం, అక్కడ పరిచయం ఏర్పడిన నేపథ్యంలో 12 ఏళ్ల నుండి అక్రమ సంబంధం నేర్పుతూ ఇప్పటి వరకు కూడా సాగింది. కానీ గత 2-3 రోజుల నుండి నాతో మాట్లాడలేదని పొట్టిగుట్టకు తాండాకు వచ్చాడు ఆనంద్. ఆనంద్ వచ్చిన నేపథ్యంలో ఇక్కడ మాట పెరిగింది. ఇద్దరి మధ్య గొడవ జరిగింది. ఇద్దరి మధ్య గొడవ జరిగిన నేపథ్యంలో గ్రామస్తులందరూ కూడా ఏకమయ్యారు. గొడవ ఎందుకు పెట్టుకుంటున్నారు అని చెప్పి. కానీ ఆనంద్ తనకున్న యావదాస్తిని అంతా కూడా దారదత్తం చేశాడని చెప్పి ఆనంద్ కుటుంబ సభ్యులు చెప్తున్నారు. మొత్తంగా మాకున్న 7 ఎకరాల భూమి, బంగారం అంతా కూడా అమ్మి ఇల్లు కట్టిస్తున్నాడని ఆరోపణలు చేస్తున్న పరిస్థితులు నెలకొన్నాయి. మొత్తానికి ఆనంద్ల అక్రమ సంబంధం ఆ ఇద్దరిని కడతీర్చే వరకు వెళ్ళింది. 2 పిల్లలు ఉన్నట్లు కుటుంబ సభ్యులు చెప్తున్నారు. అదే ఆనంద్కు పిల్లలు లేకపోవడంతో మరో పెళ్లి చేసుకోవాలని చెప్పి ఆనంద్ భార్య కూడా చెప్పినా కానీ ఎట్టకేలకు వినకుండా ఏదేమైనా నేను తో సహజీవనం కొనసాగిస్తానని చెప్పి ఆనంద్ భార్యతో అన్నట్లు తెలిసింది. ఏదేమైనప్పటికీ ఈ నిజామాబాద్ జిల్లాలో జరిగిన ఈ ఘటన 3 కుటుంబాలను చిద్దరవందరగా చేసిందని చెప్పచ్చు. అటు ఆనంద్ భార్య ఏకాకిగా మిగిలింది. ఇటు పిల్లలు కూడా ఇద్దరు మిగిలిపోయిన పరిస్థితి. కానీ గత కొన్నేళ్లుగా మేడిపల్లి తాండాకు చెందిన ఓ వ్యక్తికి పెళ్ళి అయింది. ఆ పెళ్ళైన నేపథ్యంలో అక్కడ కవితకు పిల్లలు జన్మించారు. 2 పిల్లలు జన్మించిన తర్వాత 12 ఏళ్ల క్రితము చనిపోవడంతో పూర్తిగా ఈ ఒంటరి అయింది. ఒంటరైన నేపథ్యంలో ఆనంద్తో పరిచయం ఏర్పడిన కలిసి సహజీవనం చేశారు. వారి స్వగ్రామంలో వచ్చి ఉంటున్న క్రమంలో ఆనంద్ మరింత దగ్గరయ్యాడు. 12 ఏళ్ళుగా సహజీవనం చేశారు. ఇద్దరు ఒక దగ్గర కలిసి ఉన్నారు. కానీ అనుకోని ఘటనలో వారి ఇద్దరి రూపంలో మృత్యువు కబలించింది. కొట్టి చంపడంతో కోపోద్రేకులైన పొట్టిగుట్ట తండా వాసులందరూ కూడా ఆనంద్ వెంబడించి రాళ్లతో కట్టెలతో కొట్టిన పరిస్థితి నెలకొంది. ఇది గమనించిన స్థానిక పోలీసులు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్నారు. ఆనంద్ చివరి ప్రాణాపాయ స్థితిలో ఉన్న నేపథ్యంలో ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రికి తరలిస్తున్న నేపథ్యంలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. మార్గ మధ్యంలోనే మృతి చెందారని చెప్పి పోలీసులు ధృవీకరిస్తున్న పరిస్థితి. ఏదేమైనప్పటికీ ఇద్దరి కుటుంబాల్లో అగాధం నింపింది సహజీవన నేపథ్యంలో పూర్తి స్థాయిలో దీనికి అంతటికి సంబంధించి అగాధం నింపిన నేపథ్యంలో ఈ ఇద్దరి కుటుంబాలు చిందరవందరయ్యాయి. ఇందులో ఇటు మృతి చెందింది పాటు ఆనంద్ కూడా రాళ్లతో కొట్టి చంపడంతో ఆయన కూడా మృతి చెందిన పరిస్థితి. కానీ ఆనంద్ కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలిపిస్తున్నారు. మా భర్త చనిపోయాడు, అక్రమ సంబంధం నేపథ్యంలో మా భర్తను కొట్టి చంపారు, వారిపైన కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పి ఆనంద్ కుటుంబ సభ్యులు, ఆనంద్ భార్య అంటున్న పరిస్థితి. ఆనంద్ తల్లి మాత్రము చిన్నమ్మ పెద్దమ్మలు కూడా ఆనంద్ మాకు అప్పులు చేసి మిగిల్చాడు, ఉన్న 7 ఎకరాల భూమి అమ్మి ఇల్లు కట్టించాడు, మా బంగారం కూడా అమ్మినాడు, మాకు ఎటు కాకుండా పోయాడు, మా కొడుకు లేని పరిస్థితులు మేము ఊహించుకోలేమని కుటుంబ సభ్యులు అంటున్న పరిస్థితి. ఇది ఇక్కడ పరిస్థితి. కేవలం సజీంతో గంగారెడ్డి RTV నిజాం.